హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు ఈ వీడియోలో అయితే గుజరాతీ స్పెషల్ రెసిపీ ఇది ఢోక్లా. ఇది రెసిపీ ఎలా తయారు చేయాలి అన్నది నేను మీకు చూపించబోతున్నాను. నాకైతే మా అక్క స్పెషల్గా ఈ రెసిపీ నా కోసము మా ఇంటికి వచ్చినప్పుడు తయారు చేసిందనమాట. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. సో మీ అందరితో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఒక స్పెషల్ డిష్ మనం చేయాలి అనుకుంటాం కదా, అలా డిఫరెంట్గా అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మా అక్క వాళ్ళు నార్త్ సైడ్ ఉంటారు, సో వాళ్ళు ఈ రెసిపీ ఎక్కువగా చేస్తారనమాట. ఇంకా దీనికి కావాల్సింది అయితే శనగపిండి 2 గ్లాసులు తీసుకున్నారు. సో అది పెరుగులో వేశారనమాట. ఒక హాఫ్ గ్లాసు పెరుగు, 2 గ్లాసులు శనగపిండి, 1 టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల దాకా వరిపిండి తీసుకున్నారు. సో ఈ 3 కలిపి బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనకి చక్కగా మనకి బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మనకి బాంబే రవ్వ అంటే గోధుమ నూక, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ నూకైతే తీసుకొని వేసుకున్నారు. నెక్స్ట్ సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా నీట్గా ఎక్కడా కూడా ఉండలు లేకుండా వాటరు కొంచెం చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇది ఉండలు కడితే మటుకు అస్సలు బాగా రాదు, చాలా స్మూత్గా ఉండాలి. చేత్తోనైనా హ్యాపీగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. బీటర్ ఉంటే బీటర్తో కలిపారనమాట. మీరైతే చాలా సాఫ్ట్గా కలుపుకోండి. ఎంత ఎక్కువసేపు సాఫ్ట్గా కలుపుకుంటే ఇది అంత చక్కగా వస్తుంది. ఈ రెసిపీ అక్క ఒకసారి నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేశారనమాట. సో నాకు నచ్చి నాకు మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి నేను అడిగి మరీ చేయించుకున్నాను. చాలా ప్రేమతో చేసింది, నాకు చాలా నచ్చింది రెసిపీ అయితే తిన్నాక. సో నెక్స్ట్ టైము నేను కూడా ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. చాలామందికి డిఫరెంట్గా ట్రై చేయాలి ఇంట్లో ఏదైనా అని అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇది అయితే ఒక 10 అవర్స్ అయితే నానబెట్టాము. నైట్ అంతా నానబెట్టేటప్పటికి చక్కగా ఇలా వచ్చిందనమాట. లేదా మీరు మార్నింగ్ కలుపుకున్నట్లయితే కనుక మార్నింగ్ 8 o'clock కలుపుకుంటే ఒక 10 అవర్స్ అయితే ఉంచండి ఈవినింగ్ స్నాక్స్కి. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైటే కలిపేసుకొని ఉంచేసుకోండి. సో ఇందులోని ఒక చిన్న టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అయితే వేసాము. అది కొంచెము మనకి బేకింగ్గా రావడానికి, పొంగడానికి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము, చిన్న మనకి ఫ్లేవర్ కోసము. ఇంకా మనకి శనగపిండి కదా, సో డైజెషన్ కూడా త్వరగా అవుతుంది అందుకనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకొని ఇలా బాగా మిక్స్ చేశారనమాట. తర్వాత ఇది శుభ్రంగా మనం మిక్స్ చేసాక ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మా ఇంట్లోని అల్యూమినియం బౌల్ ఉంది కుక్కర్లోది, సో దాంట్లోని తీసుకొని చేశారు. ఇంకా దానికి ఆయిల్ అయితే అప్లై చేశారు అక్క. అప్లై చేసాక ఇక చుట్టూరా ఎక్కడ మనకి లోపల వేసిన తర్వాత అంటుకోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్లేట్లోని తీసుకున్న దానికి సగం వరకే వేశారు ఈ పిండి అనేది. ఎందుకంటే అది మనం బేకింగ్ సోడా వేసాం కదా, సో ఇంకొంచెం పొంగుతుంది అన్నమాట కుక్ అయిన తర్వాత. సో అందుకే కొంచెం గ్యాప్ ఉంచుకొని ఖచ్చితంగా ఇలా వేసుకోవాలి. ఇంకా అదొకసారి ట్యాప్ చేయాలన్నమాట. ఒకసారి అలా గిన్నెతో ట్యాప్ చేస్తే అదంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ ఎయిర్ బబుల్స్ అవి లేకుండా. ఇంకా దీన్ని అయితే ఇలా ఒక మూకుడు తీసుకొని అందులో ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టాము. మీ దగ్గర చిన్న స్టాండ్లు అవి ఉంటాయి కదా, ఏమైనా కావాలంటే పెట్టుకోండి కొంచెం గ్యాప్ రావడం కోసము. ఇంకా అందులోనే ఒక 2 గ్లాసులు నార్మల్ వాటర్ అయితే పోసాము. అది కొంచెము ఆవిరైన తర్వాత వచ్చిన తర్వాత ఇది ఈ పెట్టింది అయితే అందులోని పెట్టేశారు నీట్గాను చక్కగా. ఇంకా దాని మీద ఒక ప్లేట్ అయితే చక్కగా బోర్లించారనమాట. బట్ ప్లేట్ బోర్లించినప్పుడు అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి, లేదు అంటే సరిగా కుక్ అవ్వదు. దానికి సరిపడా ప్లేట్ అయితే పెట్టండి. ఇంకా దీనిపైన జ్యూసీగా మనం వేయడం కోసం అయితే ఒక మూకుట్లోని కొంచెము నూనె తీసుకొని అందులో ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ,
1 స్పూను పంచదార, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసము అవన్నీ వేయాలన్నమాట. అది వేసిన తర్వాత అది మరిగిపోయాక ఒక 2 మినిట్స్ అది ఉంచితే చాలు. ఎక్కువగా మనకేమి పాకం అవి రానవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ మనకి తగలడం కోసం అంతేను. ఇంకా ఇక్కడ ఈలోపు మాకు ఇది అయితే అయిపోయింది డోక్లా. ఇంకా అది పైన చుట్టూరా కూడా చాక్తో ఇలాగ నీట్గా తీసుకుంటూ ఇంకా రివర్స్ చేస్తే పైన బోర్లించి ఇలా చక్కగా ట్యాప్ చేసుకుంటూ ఉంటే మనకి డోక్లా అయితే అయిపోయింది. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో, ఒక కేక్లా వచ్చింది కదా. చక్కగా మనం వేసిన బేకింగ్ సోడా వల్ల ఇక్కడ చూడండి కన్నాలుగా పడి చక్కగా కుక్ అయ్యిందనమాట. ఇలా స్పాంజీగా ఉంది. ఇంకా ఒకవేళ ఇంత ప్రాసెస్ చేయలేని వాళ్ళు ఇన్స్టెంట్ డోక్లా కూడా ఉంటాయి బయట, ఎక్కువ సూపర్ మార్కెట్స్లో వాటిల్లో అయితే దొరుకుతాయి. అవి మీరు తెచ్చేసుకొని రెడీగా వాటరు మిక్స్ చేసేసుకొని అందులోని మీకు తగిన టేస్ట్లోని సాల్ట్ అది వేసుకొని చేసుకోవచ్చు. అది అయితే చాలా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంత ప్రాసెస్ కూడా దానికి ఉండదు. సో ఈ శనగపిండి ఇవన్నీ కలపవసరం లేకుండా అలా ఇన్స్టెంట్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం అయితే ఇది నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా సిస్టర్ చేసింది నా కోసము. ఫైనల్గా ఇక్కడ మనం వేసిన పోపు అయితే ఇక్కడ ఇందులో వేసేస్తున్నాము, వాటర్ అదంతాను. చూసారా మంచి కలర్ తోటి చాలా బాగా కనిపిస్తోంది, ఇంకా చాలా స్పాంజీగా స్మూత్గా కూడా వచ్చింది. ఇంకా దీన్ని టమాటో కొత్తిమీర చట్నీతో కానీ ఇంకా అల్లం చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ దేంతోనైనా తినచ్చు. ఒకవేళ ఏది లేకపోయినా సరే ఇలా ఉత్తిగానైనా తినేయచ్చు. నాకైతే ఇలా ఉత్తిగానే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు మంచి రెసిపీ చక్కగా ప్రేమతో చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి.